ఈ రోజు దీని విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది రామారెడ్డి మండలంలో. ఇంచుమించు వర్షాలు పడబట్టి వారం రోజులు అవుతుంది. వాతావరణ శాఖ చెప్పినా కూడా అధికారులు స్పందించలేదు. ఈ గవర్నమెంట్ ఈ జీలుగా విత్తనాలు పంపిణీలో అట్టడుగా ఫెయిలు. మా రామారెడ్డి మండల 1000 ఎకరాల వరి సాగు చేస్తాము. విస్తీర్ణం ఎంత అనేది కూడా అధికారుల అంచనా కూడా తెలుసు. కానీ వాళ్ళు 200 బ్యాగులే పంపి ఈ ప్రసాదాన్ని పెట్టి ఊరంతా తినమన్నట్టుగా ఉన్నది. ఏదో కొంచెం ఇచ్చి మొత్తము అందరికి 200 బ్యాగులు ఇచ్చి మండల 11 విలేజ్లు ఉంటాయి. ఏ విలేజ్ కూడా ఒక్క విలేజ్ సరిపోయేటాన్ని బ్యాగులు కాదు. పొద్దున 7:30కి వచ్చినాము. వచ్చి ఇప్పుడు 11-12 అవుతుంది. నాకు లైన్ లో నిల్చుంటే 8 ఎకరాలు కలిసి ఒకటే బ్యాగ్ ఇచ్చారు. ఈ ఒక్క బ్యాగును ఏ మూలకు చల్లన్నా కూడా దిక్కుతోచే స్థితిలో ఉన్నాము. రైతులని గందరగోళానికి గుర్తు చేస్తున్నారు. అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ కూడా ఈ రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా కొంచెం శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా రైతుల పట్ల ఇట్లాంటి రైతులను ఇబ్బందులను పెట్టకుండా చూడాలా. రైతుని ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతూ వడ్లు కొనుగోలు కానీ, జిలుగులు కొనడం కానీ, అమ్మడం కానీ ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతున్నారు. గత గవర్నమెంట్ కు ఇప్పటికీ జిలుగా విత్తనాల రేట్ల కూడా 50% రేటు పెంచేసారు. ఇంతకు ముందేమో 1116 రూపాయలు ఉంటే ఈసారి 2150 రూపాయలు అవుతుంది. అధికారులని అడిగితే వాళ్ళు మేము ఇండెంట్ మొత్తానికి పంపినాము. పంపిన దాంట్లో మాకు మీ మండలకు గింతే అలాట్మెంట్ అని 200 బ్యాగులు పంపిరట. ఇంకా తర్వాత వస్తాయా అని అంటారు కానీ దానికి కూడా పూర్తి నమ్మకం ఏం లేదు. అది వస్తాయా పోతాయా అనేది కూడా తెలియదు. పోయినసారి కూడా ఇట్లనే చెప్పారు. పోయినసారి కూడా రాలేవు. ఇక ఇవి ఇంతే అని మేమైతే అనుకుంటున్నాం. అధికారుల స్పందన అది